నమస్తే. నేను జర్నలిస్ట్ నరేందర్. మన ప్రభుత్వ విద్యా ఆలయాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అధికారుల బాధ్యతనా లేకపోతే ప్రజాప్రతినిధుల బాధ్యతనా అనే విషయం తప్పకుండా మీరు ఈ కథనం చూసి మీ యొక్క కామెంట్స్ తెలపాలని కోరుతూ ఒకసారి ఇందుకు సంబంధించిన కథనం చూద్దాం. మనం చూస్తుంది తెలంగాణ క్రీడా మైదానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదో పడవ పోటీల కోసమో లేకపోతే ఇంకేదో తెప్ప పోటీల కోసమో ఏర్పాటు చేసింది కాదు. అది మన ప్రభుత్వ విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం. మనం చూస్తూ ఉన్నాం మట్టిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి ఎలా ఉంది, అందులో నిలిచిన నీరు, అందులో ఎలా నీరు నిలిచి ఉంది అనే విషయం మనం చూస్తున్న విజువల్లో మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది అధికారుల తప్పిదమా లేక పాలించే ప్రజాప్రతినిధుల శాపమా? మొత్తంగా ఏదైతేనేం ఇది విద్యార్థులకు ఒక రకమైనటువంటి కఠిన పరీక్షగా మారింది. ఇది మనం చూస్తూ ఉన్నాం. మట్టిపల్లి పట్టణంలోని ఒక ప్రైమరీ స్కూల్ చూడొచ్చు, అచ్చు చెరువులాగే కనిపిస్తూ ఉంది కదా. సో ఈ చెరువులు అంటే చెరువును తీసుకొచ్చి స్కూల్లో పెట్టిరా లేకపోతే ఆ స్కూల్లోనే చెరువులోనే స్కూళ్ళు కట్టిర్రా అంటే ఎస్, ఆ చెరువులోనే స్కూళ్ళు కట్టిర్రు. సో ఇదంతా మరి ఎవరి వైఫల్యం అంటే ఇందులో ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగా ప్రజాప్రతినిధుల వైఫల్యం అని చెప్పుకుందామా? ప్రజాప్రతినిధుల మీద పనిచేయాల్సినటువంటి అధికారిక గణం ఏం చేస్తున్నట్లు, వాళ్ళు ఆ ఏఈలు కావచ్చు, ఇతరత్ర శాఖ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఏం చూసి వీటికి ఇట్లా అనుమతులు ఇస్తూ ఉన్నారు. సో చిన్నపిల్లలు ఒక 5th క్లాస్ బిలో 5th క్లాస్ చదువుకునే పిల్లల పరిస్థితి, అలాగే డిగ్రీ చేసే మేజర్ అంటే పిల్లల పరిస్థితి, ఇట్లా చిన్నపిల్లలైతేనేమి పెద్ద చదువు ఏ చదువులైనా సరే ఆ చదువులు చదువుకోవాలంటే ప్రభుత్వ విద్యాలయాల్లో ఇట్లా తెప్పల మీదనో లేదా పడవల మీదనో పోయి చదువుకునే పరిస్థితులు కల్పించారు. యొక్క అధికారిక గణమనే చెప్పుకోవచ్చు. మరి ఏంటి అధికారులు అంటే ప్రజాప్రతినిధులు ఏదైనా చెప్తారు, కానీ కొంత దాన్ని నిర్మించే ముందు అధికారిక వ్యవస్థ చెప్పాలా, సార్ ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ కట్టడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పాలా. కానీ ఆ అధికారులు చేసినటువంటి వైఫల్యం చూస్తూ ఉన్నాం. మనం ద్విచక్ర వాహనదారుడు ఏ రకంగా కాలేజీకి వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితి క్రియేట్ చేసింది ఇందులో తప్పకుండా అధికార వ్యవస్థ వాళ్ళు అధికారులు సరిగా తమ విధులు తమ పనులు అంటే అధికారికంగా వాళ్ళు సరిగా పని చేయలేదనే కదా అర్థం. ప్రజాప్రతినిధులు ఏముంది, వాళ్ళు యొక్క ఏదో చెప్తా ఉంటారు, ఇది చేయండి, ఈ పని చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ అధికారులు సార్ ఇక్కడ నిర్మిస్తే ఇట్లాంటి మనకు తప్పులు జరుగుతాయి, ఇట్లా వాటర్ వస్తాయి, లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పాల్సినటువంటి అధికారులు ఏం చేసినట్లు? సో నాయకుడికి భజన చేసి వాళ్ళన్నానికి ఆహా ఊహా అని చెప్పినట్టుగానే తెలుస్తూ ఉంది. సో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క చూడొచ్చు తెలంగాణ క్రీడా మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఇది ముమ్మాటికి ఆనాడు కొమరెడ్డి రాములు తన ఎందుకు అక్కడ నిర్మించారో తెలియదు, కానీ అనవసరంగా శిఖం భూమిలో ఈ యొక్క కాలేజీ నిర్మించి ఆనాడు ఈ కాలేజీకి సర్వనాశనానికి కారకుడైతే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టణంలోనూ ఎక్కడో ఓ చోట నిర్మించుంటే ఇట్లాంటి గతి పట్టకపోయేది. సో దీనికి తోడు కొమరెడ్డి రాముల తర్వాత కల్వకుంట్ల విద్యాసాగర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇట్లాంటి స్కూల్స్కి అనుమతులు ఇస్తూ ఏకంగా చెరువులో ఇట్లా కట్టడాలు నిర్మించే పరిస్థితి, ప్రైవేట్ స్కూల్ నిర్మించే పరిస్థితి, ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కుక్క ఆ యొక్క నీటిలో ఎదుగుంటే ఎలా పోతుందో, నీటిలో వెళ్తే ఎలా వెళ్తుందో చూడొచ్చు. సో ఇదంతా కూడా చెరువు పునర్నిర్మాణ భాగంలో ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు అయితేనేమి, ప్రస్తుత ఈ బీఆర్ఎస్ నాయకులు అంటే ఎమ్మెల్యే అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఇన్ఛార్జ్ అయితేనేమి, సో అలాగే ఎంపీ అరవింద్ అయితేనేమి, ఇట్లా డెవలప్మెంట్ చేసేటప్పుడు కనీసం పక్కన ఒక స్కూల్ ఉందని ఆలోచన లేకుండా కట్ట నిర్మించడం ఎంతవరకు కరెక్టు? సో ఇదంతా కూడా ముమ్మాటికి ఇటు ప్రజాప్రతినిధుల వైఫల్యంతో పాటు అధికారుల వైఫల్యం తప్పకుండా దీని వెనుక ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇది మన అంటే ఏఈల ఘనత, డిఈల ఘనత, మొత్తంగా యొక్క ఇంజనీర్ల వ్యవస్థ అంటే మనం చదువుకున్న ఇంజనీర్లు అధికారులు ఏ రకంగా ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు, ఎట్లా నిర్మిస్తున్నారు మనం ఈ యొక్క నిర్మాణాలు చూసి, ఈ యొక్క వరద నీరు చూసి మనం చూసి చెప్పుకోవచ్చు.
సో మొత్తంగా ఇది మెట్పల్లి పట్టణంలో ఈ యొక్క విద్యాలయాల పరిస్థితి. ఇదంతటికీ కారణం గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మొదటి కారకులైతే ఈ యొక్క వారికి వత్తాసు పలికినటువంటి అధికారులు రెండో బాధ్యులు. అధికారుల తప్పిదాల వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇక ఇది మన విద్యాలయాల్లో విద్య కోసం నీళ్ళల్లో నడుచుకుంటూ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సో మా ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు, అది ఏ రకమైన అభిప్రాయం, తప్పైనా ఒప్పైనా, ఎస్ సార్ నో, మొత్తంగా మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలపాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.